ఆంధ్ర యూనివర్సిటీలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దదే పోలీసుల వరకు చేరింది. మత ప్రచారం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఇది కమ్యూనిస్టుల పరాకాష్ట అని, అంటే బీజేపీకి సంబంధించినటువంటి లేదంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన సరే ఏబీవీపీకి సంబంధించిన ప్రతినిధులంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి? యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా శాఖ నిర్వహిస్తున్నారు. సాయం శాఖ అంటే రెస్క్యూ సర్వీస్. ఇది ఆర్ఎస్ఎస్ సంస్థలో ఒక భాగం. సహాయం, సేవ, సహకారం అందించడం ఈ శాఖ లక్ష్యం. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం ఈ శాఖ బాధ్యత. అయితే కొద్దిమంది విద్యార్థులు బయటి వారితో మత ప్రచారం చేస్తున్నారని, అటువంటి కార్యక్రమాలు వద్దని ఏఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కూడా నివేదించడం జరిగింది. దీంతో సెక్యూరిటీ పరంగా చర్యలు చేపడతామని వీసీ వారికి హామీ ఇచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం యథాతథంగా ఆర్ఎస్ఎస్కు చెందిన కొందరు విద్యార్థులు, కొందరు బయటి వారు శాఖ నిర్వహిస్తున్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అడ్డుకోవడంతో తొలుత ఆర్ఎస్కు చెందిన వారు బయటకు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ యూనివర్సిటీలోకి ప్రవేశించగా ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. అది తోపులాట వరకు దారితీసింది. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గొడవపై విద్యార్థులు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఆ గొడవలో ఆర్ఎస్ఎస్కు చెందిన విద్యార్థులు 3, 4 లేదా అంతకుమించి ఎక్కువ మంది మాత్రమే ఉన్నారని, బయట వారు అధికంగా ఉన్నారని, వారు తమను బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటన్నది ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నాయకులు, మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో? మేము ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా మెలగుతూ ఉన్నాం. ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి కార్యాచరణ చేపట్టడం, ఏదైతే విద్యార్థుల మధ్య విచ్ఛిన్నం చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు పాటుపడుతున్నారు. దీనిలో భాగంగానే మేము వీసీ గారికి ఇదివరకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలపై చర్యలు తీసుకుని చెప్పేసి లెటర్ ఇచ్చాం. వీసీ గారు ప్రతిస్పందించి ఇది అనాధికారంగా జరుగుతూ ఉంది, తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుందని చెప్పేసి వాళ్ళు వీసీ గారు చెప్పడం జరిగింది. అయితే నేను రాత్రి కూడా ఇదే కంటిన్యూ చేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రల పట్టుకుని వేగంగా చేయడం జరిగింది. దీనికి యూనివర్సిటీ విద్యార్థులందరూ మమేకమై వెళ్ళి ఇది ఇక్కడ జరగకూడదని చెప్పేసి మేము చెప్పడానికి వెళ్తే మా మీద దాడి చేశారు. దీనిలో భాగంగానే ఈరోజు మళ్ళీ వచ్చి మేము వీసీ గారికి కళ్ళంకి వస్తే మేము ఉదయాన్నే బంద్ ప్రకటించాము. వీసీ గారు ఏం చెప్పారంటే ప్రజెంట్ మిలాన్ జరుగుతుంది కదా, మీరు బంద్ విరమించుకోండి అని చెప్పేసి అంటే మేము అక్కడ వచ్చి వీసీ గారితో మాట్లాడడానికి వస్తే వీళ్ళు పెద్ద ఎత్తున ఏమంతా గుమ్మిగూడి బయట నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ విద్యార్థులపై దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటుంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది కేవలం ఒక శాఖ, రెస్క్యూ సర్వీస్ మాత్రమే, మేము ఎటువంటి మత ప్రచారం చేయట్లేదు, కానీ కావాలని వచ్చి విద్యార్థి సంఘాలు గొడవ పెట్టుకున్నాయని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఇది మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి యూనివర్సిటీకి ఏంటి సంబంధం అని చెప్పేసి మేము అడుగుతున్నాం డైరెక్ట్గా. మేమేంటి ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం కాదు కదా, మీరు బయట యాక్టివిటీ చేసుకోండి, యూనివర్సిటీలో ఏంటి సంబంధం అని చెప్పేసి. ఈరోజు ఆర్ఎస్ఎస్ వచ్చి రేపు ముస్లింలు వస్తారు, ఎల్లుండి క్రిస్టియన్స్ వస్తారు కదా, ఇలాగా విద్యార్థుల్ని డిస్ప్యూట్ చేసే అనేది ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తాను. తప్పకుండా విద్యార్థుల్లో మత సామరస్యం ఉండాలి, అందరూ కలిసి ఉండాలని చెప్పేసి యూనివర్సిటీ నిబంధనలకు వ్యతిరేకంగా, నామ్స్ వ్యతిరేకంగా మీరు ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు అనేది తలపడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాత్రి గొడవ సద్దుమణిగిన సమయంలో మళ్ళీ ఇప్పుడు ఉదయం గొడవ జరగడానికి కారణం ఏంటమ్మా? గత 3 రోజులుగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ అవుట్ సైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలో చొరబడ్డానికి అసలే అలౌ చేయరు ఎవరు కూడా. అలాంటిది వాళ్ళు దొంగచాటుగా ఆంధ్ర యూనివర్సిటీలోకి చొరబడి యూనివర్సిటీ గ్రౌండ్స్లో వాళ్ళేవో మత కార్యక్రమాలలో పాల్పడ్డారు. అయితే దీన్ని ఖండిస్తూ అన్ని విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసీకి, రిజిస్ట్రార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ మత సంఘాలు అయితే ఉన్నాయో అవి అవుట్ సైడర్స్ యూనివర్సిటీలోకి రావడానికి ఎటువంటి అలవెన్స్ లేదు,
కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఒకవేళ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కానీ యూనివర్సిటీలోకి చొరబడితే మేము పెద్ద ఎత్తున ఆందోళన చెందుతామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే నిన్న కావాలని ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గూండాలు యూనివర్సిటీలోకి చొరబడి దొంగతనంగా విద్యార్థుల మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి నిన్న రాత్రే మేము యూనివర్సిటీ బంద్కి పిలుపునిచ్చాం. కానీ వీసీ, పోలీస్ వ్యవస్థ, ఇంకా రిజిస్ట్రార్ ఏవైతే బంద్ వద్దు, మాకు పరువు పోతుంది యూనివర్సిటీది, మీరు దయచేసి చర్చలకు రండి అని చెప్పి చర్చలకు పిలుపునిచ్చారు. కాబట్టి యూనివర్సిటీ స్టూడెంట్స్గా విద్యార్థి సంఘాలన్నింటినీ ఐక్యం చేసి మేము ఈరోజు చర్చలకని చాలా శాంతియుతంగా ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. అయితే ఈ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా కాదు, బయట నుంచి అవుట్ సైడర్స్ వచ్చి యూనివర్సిటీలోకి చొరబడి వాళ్ళ జెండాలు పట్టుకొని వీసీ ఛాంబర్ దగ్గరకు వచ్చి మాకు అడ్డుగా నిలబడి వాళ్ళ స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఎస్ఎఫ్ఐ గూండాలని, నక్కలని, కుక్కలని, కమ్యూనిస్టు కుక్కలని చెప్పి ఆడపిల్లల్ని అసభ్యకరంగా తిట్టారు. కాబట్టి ఇదేనా వాళ్ళ సనాతన ధర్మం అని చెప్పి మేము ముఖ్యంగా అడుగుతున్నాం. ఇంకొకటి, మేము చర్చలకు పిలిచారని చెప్పి వీసీ ఛాంబర్లోనికి వెళ్తుంటే ఆడపిల్లల మీద చెప్పులు ఇసిరారు, వాటర్ బాటిల్స్ ఇసిరారు, అలాగే ఉమ్ములూసారు. ఇంకోటి, పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకా విద్యార్థి సంఘాల నాయకుల్ని అందరినీ కూడా కాలుతో తన్నారు. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐగా, ఏఎస్ఎఫ్గా, పీడిఎస్ అన్ని విద్యార్థి సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే కనుక ఇంకొక సేపరకు కొనసాగితే పెద్ద ఎత్తున యూనివర్సిటీ మొత్తం 17,000 మంది స్టూడెంట్స్ కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతాము. కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఎవరైతే గోండాలు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించాలని చెప్పి నిరసన చేస్తున్నాం. జరుగుతున్న పరిణామాలపై మీరేమంటారు? అదే ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో, అసలు ఆంధ్ర యూనివర్సిటీలోని భిన్న కులాల వాళ్ళు, భిన్న మతాల వాళ్ళు అందరూ ఐక్యంగా చేరి చదువుకుంటున్న ఒక యూనివర్సిటీలో మత కల్లోలాలు సృష్టించడానికి ఈ ఆర్ఎస్ఎస్ కత్తిసాము, కర్రసాము అన్న పేరుతో వచ్చి విద్యార్థులపై అటాక్ చేయడానికి అనేది వచ్చారు. అయితే ఈ రోజు కూడా మేము శాంతియుతంగా సార్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తుంటే మా మీద అసభ్యకరమైన పదజాలాన్ని యూజ్ చేస్తూ, అలాగే చెప్పులు ఇసురుతూ, వాటర్ బాటిల్ ఇసురుతూ ఈ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే కానీ ఇలాగే జరిగితే తప్పకుండా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరం మేము పిలిస్తే వస్తారు. ఈ యూనివర్సిటీ అందరు స్టూడెంట్స్ అందరం కలిసి పెద్దగా ఆందోళన అనేది చేపడతామని చెప్తా ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న గొడవకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు ఏబీవీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కిరణ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ గొడవ ఎందువల్ల వచ్చింది, దేని జరుగుతుంది? అందరికీ నమస్తే అండి. మేము ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ సేమ్ రైట్ వింగ్ ఐడియాలజీకి సంబంధించినటువంటి మేమందరం కూడా గత 4 నెలల నుంచి మేమందరం కూడా అందరం కలవడం, గేమ్స్ ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, దేశభక్తి గేయాలు పాడుకోవడం, భారత్ మాతకి జై అనడం, వందే మాతరం అనడం. వందే మాతరం వచ్చి 150 సంవత్సరాలు అయింది కాబట్టి మేమందరం కూడా వందే మాతరం పాడుకోవడం జరిగింది. అదే టైంలో అక్కడికి వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ గూండాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మా అందరిని కూడా ప్రశ్నించి ఏదో ఒక విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఫ్లీట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ గెస్ట్గా వచ్చున్నారు, దానికి అటెన్షన్ గ్యాదర్ చేయాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లకి అలవాటు పడిపోయి ఏదో ఒక విధంగా సమాజంలో మేము ఏదో ఒక పేరుతో బయటికి రావాలనేటువంటి ఆలోచనతో మా అందరి మీద మేము ప్రార్థన చేస్తున్న టైంలో మా మీద రాళ్ళు విసరడం, మమ్మల్ని రెచ్చగొట్టడం, కొట్టడం జరిగింది. అదేవిధంగా ఎందుకు వస్తున్నారు, ఇక్కడ మీకు ఏ సంబంధం ఉందని మమ్మల్ని మేమందరం కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినందుకు స్టూడెంట్స్ అందరినీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు మెసేజ్లు పెట్టి ఇక్కడ ఎవరో బయట నుంచి వచ్చి ఏదో దాడి జరుగుతుందని చెప్పి స్టూడెంట్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి మా అందరి మీదకి ఉసికొల్పడం జరిగింది. సాయం శాఖ అనే ఒక కార్యక్రమం ద్వారా ఇక్కడ మత ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? మత ప్రచారం ఆర్ఎస్ఎస్ చేసినట్టు, ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్ చేసి 100 ఏళ్ల చరిత్ర ఉంది ఆర్ఎస్ఎస్కి. ఏ రోజైనా మతాన్ని పట్టుకొని ఆర్ఎస్ఎస్ దేశంలో తిరిగిందా? ఆర్ఎస్ఎస్కి మతాన్ని పట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం లేదు. వసుదైవ కుటుంబకం అని ప్రపంచం కోసం ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తుంది. కోవిడ్ టైంలో కానీ, చైనాతో యుద్ధం సమయంలో కానీ ఆర్ఎస్ఎస్ ముందుండి ఈ దేశానికి సేవ అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సంస్థ. అట్లాంటి సంస్థను వ్యతిరేకించడం కోసం ఏదైతే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, ఈ దేశంలో ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అశాంతి కొలబడుతున్నారు, వాళ్ళందరినీ కూడా కూకటి వేలతో పెకిలించి వేయాలని చెప్పి తీసుకొచ్చినటువంటి పాలసీని వ్యతిరేకించలేక ఈ సన్నాసి అవతారాలు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ ఈ దండెత్తే అవతారాలు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదిలా ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖపై కమ్యూనిస్టులు దాడికి పాల్పడడంపై
ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం శాఖ జరుగుతున్న సమయంలో ఇటువంటి దాడులు మాపై జరగడం చాలా దారుణం అని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. అయితే దీనిపై ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే బీజేపీ తరపు నుంచి ప్రతినిధులంతా కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక జాతీయవాద సంస్థ. అటువంటి సంస్థ సభ్యులపై దాడికి పాల్పడడం అంటే కమ్యూనిస్టులు అరాచకత్వానికి పరాకాష్ఠగా మాధవ్ కూడా పేర్కొన్నారు. అలాగే విధంగా ఏబీవీపీకి సంబంధించిన ప్రతినిధులు కూడా అంటున్నారు. ఈ నేపథ్యం ఇది ఎలా ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఒకవైపు ఏబీవీపీకి సంబంధించిన ప్రతినిధులు, మరొక వైపు ఎస్ఎఫ్ఐ అలాగే ఏఎస్ఎఫ్ సంబంధించిన విద్యార్థులు కూడా వీళ్ళంతా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వీళ్ళిద్దరిని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.